అందరికీ నమస్కారం. ఇటీవల వైసీపీ నాయకులకి జైళ్ళు బెయిలు అనే విధంగా ఉంది. ఎవరికి చూసినా ఎక్కడ చూసినా. ఉదాహరణకి మచిలీపట్నంలో స్టార్ట్ అయింది ఈ విషయం. మచిలీపట్నంలో పేరు నాని గారి గోడౌన్లో రేషన్ బియ్యం దొరికినాయని చెప్పి కేసు స్టార్ట్ అయింది. అక్కడ మొదలైన ఇన్వెస్టిగేషను పేరు నాని గారు బెయిల్ తీసుకుని బెయిల్ మీద బయట ఉంటున్నాడు. వాళ్ళ మిస్సెస్ కూడా బెయిల్ తీసుకుని బెయిల్ మీదే బయట ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఈ రేషన్ బియ్యం అమ్ముకున్నారనే అభియోగంతో ఈ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అందులో ఆ కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరి మీద అరెస్టులు ప్రస్తుతానికి లేనట్టే చెప్పవచ్చు. వీళ్ళు కూడా అది కానీ వీళ్ళంతా కూడా ఏ ధాన్యం అయితే షార్ట్ వచ్చిందో ఆ ధాన్యానికి సరిపడే అమౌంట్ కూడా ప్రభుత్వానికి చెల్లించారు. ₹1,50,00,000 పైచీలకు ప్రభుత్వానికి షార్ట్ ఫాల్ వచ్చిన బియ్యం తాలూకు అమౌంట్ని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి చెల్లించడం జరిగింది. దాంతో వాళ్ళిద్దరికి బెయిల్ వచ్చి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. బందర్లోని పేరు నానిగారు. తర్వాత తీసుకుంటే గన్నవరంలో వంశీ గారు ఆల్రెడీ ఒక కేసు, ఇది పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసులో ఒకటి ఉంటే, అది కాకుండా కొత్తగా ఇంకోటి కిడ్నాప్ చేసి ఒక ఎస్సీ కుర్రాన్ని ఎస్సీ కేసు పెట్టించుకుని దాంట్లో జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. వచ్చే నెల ఏప్రిల్ 8వ తారీఖు దాకా ఆ కేసు రిమాండ్లో ఉన్నాడు. ఎవరు వల్లభనేని వంశీ గారు గన్నవరం. ఇకపోతే పోసాని కృష్ణమురళి గారు ఆల్రెడీ ఒక 26 రోజులు జైలు శిక్ష అనుభవించి ఒక 17 కేసుల్లో బెయిల్ తీసుకుని, సిఐడి వాళ్ళు వేసిన కేసులో కూడా బెయిల్ తీసుకుని బెయిల్ మీద బయటకు వచ్చి మాట్లాడితే ఒట్టు అనే విధంగా ఆయన ఎవరికి మాట్లాడకుండా మౌనమే సమాధానం అన్నిటికీ అని చెప్పి ఆయన కూడా ప్రశాంతంగా బెయిల్ మీద తిరుగుతూ ఉన్నాడు ఆయన. ఇకపోతే వీళ్ళ కేసులు ఇవన్నీ ఇలా ఉంటే, విడుదల రజని చిలకలపేట, ఇవి రేపో మాపో ఒక స్టోన్ క్రషింగ్ ఓనర్స్ ఇచ్చిన పిటిషన్లో ₹2 కోట్ల పైచీలకు అమౌంట్ తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది. అది దాని మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ సిఐడి రిపోర్ట్ కూడా ఇచ్చారు. దాని మీద కూడా రేపు ఎల్లుండో విడుదల రజని గారిని అరెస్ట్ చేస్తారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక్కడ నుంచి వెళ్తే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈయన మార్కెటింగ్ మినిస్టర్గా పనిచేశారు గతంలో. అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా పనిచేసిన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మీద కూడా క్వాడ్జీ అనే ఒక మైనింగ్ని పర్మిషన్ లేకుండా టైం అయిపోయినా కూడా తవ్వుకుని అమ్ముకుని ₹250 కోట్ల వరకు విలువైన క్వాడ్జీని అమ్మారనేది అభియోగంతో ఆయన మీద కూడా కేసు బుక్ చేశారు. ఆయన A4గా ఉన్నాడు. ఇకపోతే నెల్లూరు నుంచి చిత్తూరు వెళ్తే పెద్దిరెడ్డి రామచంద్ర గారికి, ఈయన మీద అనేక అభియోగాలు ఆరోపణలు ఉన్నాయి. ఇంకా కేసులు గ్రౌండ్ అవ్వలేదు. మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ తగలబడ్డ విషయంలో కానీ, లేదా అటవీ భూములు ఆక్రమించుకోవడంలో కానీ ఇలాంటి అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన మీద క్లియర్గా ఇంతవరకు ఏ కేసు కూడా క్లారిటీ ఆయన మీద కేసు కట్టినట్టు క్లారిటీ రాలేదు. ఇకపోతే వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి గారు లిక్కర్ దాంట్లో కేసు అభియోగాలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆయన మీద కూడా ఏదో కేసు ఇవాళ రేపు అన్నట్టుగా ఉంది. లిక్కర్ దాని మీద నిన్న మన పార్లమెంట్లో కూడా కృష్ణదేవరాయలు మాట్లాడడం జరిగింది. దాని మీద పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ గారు పిలిచి విడిగా కూడా సపరేట్గా పార్లమెంట్లో నువ్వు మాట్లాడిన దానికి ఆధారాలు ఏమున్నాయి, మంచి చెడు ఏంటని అన్నీ అడిగి తీసుకున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారం. ఇకపోతే వీళ్ళందరిది ఇలా ఉంటే సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఈ కేసుల్లో నుంచి బయటపడటానికి హైకోర్టుకు పోయి బెయిల్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేసి ఉన్నాయి. వాళ్ళ ఆధారాలు లేక ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళలో మరీ ముఖ్యంగా కొడాలి నాని కూడా ఆయన మీద ఉన్న కేసులకు బెయిల్ తీసుకున్నారు. ఆయన హెల్త్ బాగాలేదని చెప్పి హార్ట్ అటాక్ అనే పేరుతో ఆయన కూడా దీంట్లో ఏజీ హాస్పిటల్ హైదరాబాద్లో హాస్పిటల్ చేరుండటం వల్ల మరి ఆయన మీద కూడా అభియోగాలు అయితే ఉన్నాయి. ఆయన నెక్స్ట్ అరెస్ట్ అయ్యేవాళ్ళు కొడాలి నాని అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన కూడా అరెస్ట్ భయంతో ఈ హార్ట్ అటాక్ అనే డ్రామా తెర మీద తీసుకొచ్చాయని కూడా అనుకుంటా ఉన్నారు. వాస్తవాలు ఏ విధంగా ఉన్నా ఈ విధంగా వైసీపీలోని ప్రముఖులంతా కూడా జోగి రమేష్ బెయిల్లో ఉన్నాడు, దేవినేని అవినాష్ బెయిల్ మీద ఉన్నాడు, ఆయన లేళ్ల అప్పిరెడ్డి బెయిల్ మీద ఉన్నాడు, మన ఎమ్మెల్సీ తలసాని రఘురామ్ గారు బెయిల్ మీద ఉన్నాడు. వీళ్ళందరూ కూడా బెయిలు అయితే జైలు, లేకపోతే బెయిల్ మీద అందరూ ఉన్నారు. ఈ పేరెండింగ్ అనే నాయకులు మటుకి వీళ్ళకైనా లోయర్ సెక్షన్కి ఒక కేటగిరీ ఉంది. వీళ్ళంతా సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కొంతమంది అరెస్ట్ అయ్యారు, కొంతమంది జైలు శిక్షలు అనుభవించి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా వైసీపీ పార్టీలో పనిచేసే కేడర్ అందరినీ కూడా కేసులు, జైళ్ళు, బెయిళ్ళు అనే విధంగా తెలుగుదేశం కూటమి సర్కారు ఇబ్బందులకు గురి చేస్తున్నది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వేచి చూద్దాం రాబోయే రోజుల్లో ఎవరెవరిని అరెస్ట్ చేస్తారు,
ఇంకా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి కోసం కూడా ఈ తెలుగుదేశం క్యాడరు బాగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమని, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరిని అరెస్ట్ చేయాలి అని తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా కోరుకుంటూ ఉన్నారు, అరెస్టులు చేయాలి వీళ్ళందరినీ అని. కానీ వైసీపీ వాళ్ళు మట్టుకి మేమేం చేసాం తప్పు, ఏం చేయలేదు, అయినా కానీ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు అంటారు. వేచి చూద్దాం, రాబోయే రోజుల్లో వైసీపీ ఆర్గ్యుమెంట్ నిజమా లేకపోతే టీడీపీ కార్యకర్త కోరుకున్న ప్రకారం అరెస్టులు జరుగుతాయి అనేది తొందరలో అప్పుడే మనం చెప్పలేం కాబట్టి వేచి చూడాల్సిందని తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.